కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి టి హరీష్ రావులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై తెలంగాణ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై న్యాయ విచారణకు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 6 ను కూడా సవాల్ చేశారు. ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి జస్టిస్ ఘోష్ కమిషన్ ను పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా గత ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ చేసి రాజకీయ వ్యూహంలో భాగంగా కమిషన్ నియామకం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదిక రూపొందించిందని పిటిషన్లలో పేర్కొన్నారు. కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై ఇవాళ హైకోర్టు విచారణ జరపనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, దీపిక, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను తప్పుబడుతూ హైకోర్టులో 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. అయితే ఆ 2 పిటిషన్లను ఈ రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ విచారించనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ యొక్క విచారణ జరగనున్నది. అయితే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా తప్పుపడుతూ వస్తుంది. అది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు, కాంగ్రెస్ కమిషన్ రిపోర్ట్ లా ఉన్నదంటూ కూడా చెప్పుకొస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి గోదావరి నీటిని ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు కూడా కొత్త ఆయకట్టుకు కొన్ని లక్షల ఎకరాలకు నీరిచ్చి ఇవాళ రైతులు ఎంతో సంతోషదాయకంగా ఉంటే దేశంలోనే పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్నే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వరిధాన్యం ఉత్పత్తి అవుతుంది. దానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనాడి. అది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఇవాళ చాలా వరకు కూడా రైతులు ఎంతో ఆనందదాయకంగా ఉంటున్నారు. దానికి గల కారణం ఇవాళ కొత్త ఆయకట్టుకు నీరిస్తుండడం. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 3 బ్యారేజీలు ఉంటాయి. దానిలో ఒకటి మేడిగడ్డ. మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగిపోతే దాన్ని పదే కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తూ వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టును ఒక విఫల ప్రాజెక్టు గా ఒక ముద్ర వేస్తుంది. కాబట్టి దీనిపైన ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ లో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని తప్పుపడుతూ, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ని తప్పుపడుతూ, హరీష్ రావును తప్పుపడుతూ ఒక నివేదికను సిద్ధం చేసి బీఆర్ఎస్ పార్టీని బదనం చేసేందుకు ఈ యొక్క రిపోర్టు తయారు చేసినట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. దానిలో భాగంగానే ఆ కమిషన్ రిపోర్ట్ ను సవాల్ చేస్తూ 2 వేర్వేరు పిటిషన్లు హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్లు దాఖలు చేశారు. ఆ 2 పిటిషన్లు కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ విచారిస్తారు. సో ఆ విచారణ సమయంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నటువంటి అడ్వకేట్స్ బలంగా వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. ఇటు ప్రభుత్వం తరఫున కూడా అడ్వకేట్ జనరల్స్ బలంగా వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇరు వాదనలు విన్న తర్వాత హైకోర్టు నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి అన్నమాట. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాదాపుగా 600 పేజీల నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి ఇచ్చింది పిసి ఘోష్ కమిషన్. సో ఆ 600 పేజీల నివేదికలో చాలా అంశాల వరకు కూడా పూర్తిగా తప్పిదాలు ఉన్నట్లుగా కూడా చెప్తూ వస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే 600 పేజీల నివేదికను సిద్ధం చేసిన తర్వాత కమిషన్ అది ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత 60 పేజీల నివేదికను బయటికి లీక్ చేశారు. ఈ యొక్క 60 పేజీల లీక్ చేసినప్పుడు అందులో కొన్ని అంశాలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని బదనం చేసే విధంగా, అదేవిధంగా కేసీఆర్ వ్యక్తిత్వ అన్ని బదనం చేసే విధంగా అందులో పొందుపరిచారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క ప్రాజెక్ట్ ని అంటే ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు నిర్మించినప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ ని పూర్తిగా తప్పుపడుతూ కేసీఆర్ మౌఖిక ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రాజెక్ట్ ని నిర్మించారని చెప్పేసి ప్రధానంగా అందులో పొందుపరిచారనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఆ కమిషన్ రిపోర్ట్ లో ఎక్కడ కూడా ఆనాడు ఒక ప్రాజెక్ట్ నిర్మించాలంటే కేంద్రం నుంచి తీసుకోవాల్సిన అనుమతులు ఏ విధంగా ఉంటాయి, ప్రతి అనుమతి కూడా తీసుకున్న తర్వాతనే, ప్రతి టెస్ట్ చేసిన తర్వాతనే ఒక బ్యారేజ్ నిర్మించాలంటే ఎటువంటి అనుమతులు తీసుకోవాలి, ఎటువంటి టెస్టులు చేయాలి అనే దానిపైన సంబంధించి ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మేము ఆనాడు తీసుకున్నాము. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ ని పూర్తిగా తప్పుపడుతూ వస్తుందని చెప్పేసి కూడా
చెప్తున్నారు కాబట్టి సో ఈ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ కమిషన్ రిపోర్టు విచారణ సమయంలో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని తప్పుపడుతూ ఆనాడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా మంత్రులు అందరినీ కూడా తప్పుపడుతూ నివేదికను సిద్ధం చేసింది కాబట్టి ఈ నివేదిక ఏదైతే ఉందో దీన్ని మేము సవాల్ చేస్తున్నాము అని చెప్పేసి కూడా రెండు వేర్వేరు పిటిషన్లు కేసీఆర్ హరీష్ రావు హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. సో ఇప్పుడు అది పిటిషన్లు కూడా ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆ యొక్క రెండు పిటిషన్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ విచారణ చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. గురువారం ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సిఆర్డీఏ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సిఆర్డీఏ పరిధిలో అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 904 కోట్ల రూపాయలతో రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. జిల్లాల పునర్విభజన, జిల్లాల పేర్ల మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేబినెట్ లో చర్చించనున్నారు. కొన్ని సంస్థలకు భూ కేటాయింపునకు సంబంధించి కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబుతో మంత్రులు చర్చించే అవకాశం ఉంది. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సిఆర్డీఏ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సిఆర్డీఏ పరిధిలో అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలను సిద్ధం చేశారు. 904 కోట్ల రూపాయలతో రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. జిల్లాల పునర్విభజన, జిల్లాల పేర్ల మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేబినెట్ లో చర్చించనున్నారు. కొన్ని సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబుతో మంత్రులు చర్చించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు ఫోన్ ద్వారా అందిస్తారు. వాసు, ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ దీపిక. నేడు 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. అయితే ఈ కేబినెట్ అత్యంత కీలకంగా ఉంటుందని చెప్పేసి మాత్రం ఉప మంత్రివర్గం అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. గతంలో పోల్చుకుంటే కనుక ఇప్పటి వరకు జరిగిన కేబినెట్ సమావేశాలు కూడా భిన్నంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇప్పటి వరకు ఏదైతే అమరావతి ప్రాంతంలో సిఆర్డీఏ ప్రతిపాదనలు ఆమోదించిందో ఈ ఆమోదనలన్నిటికీ కూడా ఏపీ కేబినెట్ ప్రస్తుతం దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇదే కాకుండా కూడా పలు ప్రతిపాదనలు ఏదైతే ఇక్కడికి మనకి వరల్డ్ బ్యాంక్ నుంచి ఇతర బ్యాంకుల నుంచి కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఈ సమీకరించేందుకు కూడా కొంత మేర ఇప్పటికే 3 రోజుల క్రితం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూడా ఏ సంస్థలు అయితే ముందుకు వచ్చాయో ఆ సంస్థలకి దానికి సంబంధించిన రుణాల మంజూరుకు కూడా కేబినెట్ ఆమోదం కలుపుతుంది. అట్లాగే 940 కోట్లతో రాజధాని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం మరొక రకంగా చూసుకుంటే కనుక ఇప్పటి వరకు కూడా అంటే ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలు ఉన్నాయి. ఈ 13 జిల్లాలు కూడా మరికొన్ని జిల్లాలుగా పునర్విభజన జరిగిన తర్వాత జిల్లాల మార్పు చేయాలని చెప్పేసి కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా దానికి సంబంధించిన న్యాయ నిపుణులు కానివ్వండి, దానికి సంబంధించిన ఆ జిల్లాల వారీగా సంబంధించిన రాజకీయ నాయకులు కానివ్వండి, వీరందరూ కూడా కొన్ని మార్పులు తీసుకురావాలని చెప్పేసి, అదే గ్రామాల పేర్లు మార్చాలి, కొన్ని గ్రామాలను ఇతర మండలాల్లో కలపాలని చెప్పేసి ప్రతిపాదనలు పెట్టారు. ఈ ప్రతిపాదనలకు ఒక 15 రోజుల క్రితం కూడా ఈ సబ్ కమిటీ ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో చాలా మంది కూడా ఈ ఫలానా గ్రామాన్ని కూడా
మండలాల్లో చేర్చాలి, ఈ మండలాలకు కూడా పేర్లు మార్చాలని చెప్పేసి ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా చర్చించేందుకు సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ సబ్ కమిటీ నివేదిక కూడా ఈ రోజు ఇవ్వనుంది. దీంతో పాటుగా కూడా అమరావతికి భూ కేటాయింపులకు సంబంధించిన కొన్ని సమస్యలకు ఈ రోజున కేబినెట్ లో నిర్ణయం తెలుపుతున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతోటి 1 by 1 చర్చించే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా కూడా అంటే నిన్న కేంద్ర మంత్రి కేంద్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న నేరాలు దానికి సంబంధించిన విట్నెస్ అంటే ఎవిడెన్స్ యాక్ట్ ఎంతవరకు అమలు చేస్తున్నారు అంటే దీని ప్రకారం అయితే కనుక మనకి బిఎన్ఎస్ యాక్ట్ భారత్ సంచార నిగమ చట్టాన్ని క్షుణ్ణంగా అమలు చేస్తున్నారా, దానికి సంబంధించిన ఎవిడెన్స్ యాక్ట్ కూడా చేస్తున్నారా, దీనిపైన కూడా ప్రత్యేకంగా కేంద్ర హోంశాఖ మన ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి అలాగే డీజీపీ తోటి కూడా నిన్న 3 గంటల పాటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డిజిటలైజ్ విధానం అంటే వీడియోగ్రఫీ ద్వారా పలు సమాచారాన్ని కూడా తీసుకున్నారు. దీనిపైన కూడా ఈ రోజున కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఇప్పటి వరకు ఏదైతే ఈ పెరోల్ అంశం మనకి నెల్లూరుకు సంబంధించిన ఒక రౌడీ షీటర్ పెరోల్ అంశం, దాని వెనకాల టీడీపీలో కొందరు ఎమ్మెల్యేలు ఉన్న అంశం కూడా ఈ వ్యవహారానికి వచ్చింది. ప్రతి దానిపైన కూడా ఏం చేయాలన్నప్పుడు కూడా కేంద్ర హోంశాఖ దృష్టిలోకి పెట్టాలి. ఎవిడెన్స్ ఆధారంగానే ఈ పెరోల్లో ఉన్న పెరోల్కి ఏదైతే నిబంధనలు ఉన్నాయో వీటన్నిటిని కూడా చర్చించిన తర్వాతే పెరోల్ పైన ఎవరైతే జైల్లో ఉన్నారో వారి ప్రవర్తన పైన పూర్తి నివేదికలు అందరి వైపు నుంచి చర్చించుకున్న తర్వాతే కూడా పెరోల్ ఇవ్వాలన్న అంశాన్ని కూడా చర్చించనున్నారు. అయితే ఇదే విషయానికి సంబంధించుకుని అంటే గతంలో ఏదైతే మంత్రులు ఎవరితో పడితే వాళ్ళతో ఫోటోలు దిక్కుండా కొంత నియంత్రించాల్సిన అవసరం ఉంది. అంటే ఈ నేపథ్యం చూసుకుంటే కనుక కొన్ని ఫోటోలు అంటే మంత్రులతోటి ఎమ్మెల్యేలతో దిగిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. దీనిపైన కూడా నివేదిక ఎవరైతే మంత్రుల్ని ఎమ్మెల్యేలని కలవడానికి వచ్చారో ప్రోటోకాల్ విధానంలో కలవాలి, వారు ఎందుకు కలుస్తున్నారు, దేని గురించి కలుస్తున్నారు, అంటే స్థానిక సమస్యలు ఉన్నాయా, వీటన్నిటిని కూడా క్రమబద్ధీకరించాలని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేయడం కూడా జరిగింది. దీంతో పాటుగా ఇప్పటి వరకు మనకి ఎర్రచందనం స్మగ్లింగ్ పైన కూడా ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. దీనికోసం కొత్తగా కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటుగా ఒక కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ కేబినెట్ సబ్ కమిటీలో ఇప్పటివరకు మనకి ఎర్రచందనం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నిల్వల్ని ఇతర దేశాలకి కానీ ఇతర ప్రాంతాలకు కానీ విక్రయించి దాని ద్వారా కూడా ధనాన్ని అర్జించేందుకు కూడా ఈ కేబినెట్ పైన ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే దీంతోనే ప్రధానంగా అంటే రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు మనం ఐటీ ద్వారా కూడా రాష్ట్రానికి ఎటువంటి ఐటీ కంపెనీలు తీసుకురావాలి, ఐటీ కంపెనీల ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు మనం ఇవ్వచ్చు. దీంతో పాటుగా నవంబర్ నెలలో కూడా విశాఖపట్నంలో ఐటీ కారిడార్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా విశాఖపట్నంలో నవంబర్ నెలలో ఒక పెద్ద కాన్ఫరెన్స్ నిర్వహించున్నారు. అంటే అంతర్జాతీయ ఐటీ నిపుణులు, అంతర్జాతీయ ఈ ఐటీ రంగ పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎవరైతే వస్తుంటారో దానిపైన కూడా నిర్వహించున్నారు. దానికి ఇప్పటి నుంచి 3 నెలల ముందు నుంచి కసరత్తు చేయాలి. ఎవరెవరైతే ఈ ఐటీ రంగంలో నిపుణులు ఉన్నారో జాతీయంగా అంతర్జాతీయంగా కూడా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ కమిటీ నిర్వహించాలి. దీనిపైన కూడా నిరుద్యోగ సమస్య నిర్మూలించాలని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు. అంటే అత్యంత కీలకంగా అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించాలని చెప్పేసి P4 అనే ఒక ప్రధానంగా దీన్ని తీసుకురావడం కూడా జరిగింది. పేదరిక నిర్మూలనిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఈ P4 నిర్మాణంలో భాగంగా కూడా 3 రోజుల క్రితం ఏపీ సీఎం ఎన్జీఓలతో ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేశారు. దీన్ని మండలాల వారీగా జిల్లాల వారీగా తీసుకొచ్చి పేదరిక నిర్మూలన కోసం ప్రత్యేకంగా కృషి చేయాలి. దీనికోసం ఎవరైతే స్వతంత్రంగా పేదవారిని దత్తత తీసుకొని ఈ దత్తత తీసుకున్న వారిని సంరక్షిస్తేనే మనం ముందుకు పోగలం. ఈ పేదరిక నిర్మూలన కోసం కూడా ఈ P4 కార్యక్రమాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఇప్పటి వరకు P4 పైన ఎటువంటి అభివృద్ధి సాధించాము అన్న అంశాలతో కూడా ఈ రోజు కేబినెట్ జరగనుంది. రైట్, థ్యాంక్ యూ వాసు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. గోదావరి నీటి మట్టం 50 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీని కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలం తూర్బాక గ్రామం వద్ద రహదారిపైకి నీరు చేరడంతో దుమ్ముగూడెం, చెర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి దిగువన ఉన్న ముంపు మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి మురుమూరు గ్రామం వద్ద వరద నీరు చేరడంతో చింతూరు, కూనవరం, విఆర్పురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంలో కళ్యాణకట్ట వరకు వరద నీరు చేరింది.
పట్టణంలోకి వరద నీరు రాకుండా అధికారులు కరకట్టకు ఉన్న స్లూయిడ్లను మూసివేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నట్టు తెలుస్తోంది. రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. ఏంటి పరిస్థితి? రైట్ దీపిక, భద్రాచలంలో గోదావరి వరద ఉధృతి కొనసాగుతున్నట్లుగా గమనించవచ్చు. అయితే నిన్న ఉదయం ఏదైతే 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేసినట్లుగా కూడా చూడవచ్చు. అయితే నిన్న రాత్రి 10 గంటలకు 48 అడుగులకు చేరుకోవడంతో రెండవ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసినట్లు జిల్లా అధికారులు తెలిపిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇదే మొదటిసారి రెండవ ప్రమాద హెచ్చరిక. అదేవిధంగా మనం చూసుకుంటే 53 అడుగులకు చేరినట్లయితే మాత్రం మూడవ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క భద్రాచలంలో 11,44,645 క్యూసెక్కుల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నట్లుగా వారు తెలిపిన పరిస్థితి కూడా ఉంది. అయితే రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేయడంతో ఈ యొక్క రెండవ ప్రమాద హెచ్చరికకు ఈ యొక్క గోదావరి నీటి మట్టం చేరుకున్నట్లయితే మాత్రం కొన్ని ప్రాంతాలు ఏదైతే వీరు అధికారులు సహాయక చర్యలు చేపట్టడానికి గాను మొదటి ప్రమాద హెచ్చరికకు కొన్ని గ్రామాలకు ఎఫెక్ట్ గా ఉంటుంది. అదేవిధంగా రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లయితే మరికొన్ని గ్రామాల్లో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లయితే ఈ విధంగా వాళ్ళు స్టెప్ బై స్టెప్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన నేపథ్యంలో ఈ నీట మునిగే గ్రామాలన్నిటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. వారిని అక్కడికి తరలించినట్టుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా ఏదైతే రెండవ ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇటు చేపల వేటకు వెళ్లేవారు కావచ్చు, లేకపోతే మిగతా ఎవరు కూడా ఈ యొక్క గోదావరి ఆ దగ్గరలోకి వెళ్ళొద్దంటూ కూడా అధికారులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క రెండో ప్రమాద హెచ్చరిక దాటడంతోనే అనేక ప్రాంతాల్లోకి లో లెవెల్ చట్టాలు కావచ్చు, లేకపోతే కొన్ని ప్రాంతాల్లోకి నీరు చేరిన పరిస్థితి కూడా ఉంది. దీంతో ఎవరు కూడా అటువైపుగా ప్రయాణాలు చేయవద్దంటూ కూడా జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ యొక్క నీరు పెరగడంతో అనేక ప్రాంతాల్లో దుమ్ముగూడ మండలం తురుపక్క గ్రామం వద్ద రహదారిపైకి అయితే నీరు చేరడంతో దుమ్ముగూడెం, చెర్ల, వాజేడు, వెంకటపురం మండలాలకు రాకపోక పూర్తిగా స్తంభించినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా గోదావరి దిగువన గల ముంపు మండలాలకు వెళ్లే ప్రధాన రహదారులు మారుమూల గ్రామం వద్దకు కూడా నీరు చేయడంతో చింతూరు, కునవరం, విఆర్పురం మండలాలకు కూడా ఈ యొక్క రహదారులు మూసుకుపోయినట్లుగా గమనించవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఏదైతే పర్ణశాలలో సీత చీరల వరకు కూడా నీరు మునిగిపోయినట్లుగా కూడా చూడవచ్చు. ఈ యొక్క గోదావరి పొంగడంతో ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు అనేక ప్రాంతాల్లో కూడా నీట మునిగిన పరిస్థితి కూడా ఉంది. వీరందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామంటూ చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఏదైతే గోదావరి నీటి మట్టం 50 అడుగులకు చేరుకున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే మరొక 3 అడుగులు చేరినట్లయితే మాత్రం మూడవ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లయితే మాత్రం చాలా వరకు కూడా ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయే అవకాశం ఉండటంతో వారందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇటు పోలీసు, రెవెన్యూ, ఎన్డీఆర్ వీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా గజ ఈత వాళ్ళు కావచ్చు, వీరందరినీ కూడా సిద్ధంగా ఉంచినట్టు పరిస్థితి ఉంది. అయితే ఇక భద్రాచలం పరంగా చూసుకుంటే ఏదైతే గోదావరి నీటి మట్టం మరింత పెరుగుతూ ఉండటంతో పట్టణంలో ఉన్నటువంటి మురుగునీరు అంతా కూడా గోదావరికి వెళ్లేందుకు ఉపయోగించే స్లూయిజ్లను మూసివేశారు. అయితే స్లూయిజ్లను మూసివేసేతో ఈ మురుగునీరు అంతా కూడా మళ్ళీ పట్టణంలోకి వచ్చి అక్కడ కూడా నీరు వచ్చే ప్రమాదం ఉండటంతో అక్కడ ఉన్నటువంటి నీటిని మొత్తం కూడా బోర్లను ఉపయోగించి నీటిని మొత్తాన్ని మరలా గోదావరిలో విడుదల చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్టయితే మాత్రం అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జిల్లాధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. దీపిక. రైట్ నవీన్, థ్యాంక్ యూ. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ముమ్మడివరంలో లంక ప్రాంతాలకు ముంపు పొంచి ఉండడంతో వరదల వల్ల ప్రభావితం కానున్న అన్నంపల్లి ఆక్విడెక్ట్ ను అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పరిశీలించారు. ఆక్విడెక్ట్ వరద స్టోరేజ్ రూమ్ ను సందర్శించి ఇసుక బస్తాలు, ఇతర మెటీరియల్ నిల్వలను పరిశీలించారు. ఆక్విడెక్ట్ పటిష్టతపై చేపడుతున్న రక్షణ చర్యలను సమీక్షించి అక్కడి సమస్యల గురించి సంబంధిత ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు.
నేడు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. హాజరు కానున్న ఇండియా కూటమి నేతలు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి ఆప్ మద్దతు. నేడు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు నామినేషన్ పత్రాలు ఇవ్వనున్నారు. నామినేషన్ కు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి నేతలు హాజరు కానున్నారు. నామినేషన్ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైట్ దీపిక, ఇవాళ ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు చెందినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 4 ఏళ్ల పాటు సేవలు అందించారు. ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది ఇండియా కూటమి. అయితే ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు కూడా ఇందుకు ఆమోదం తెలిపాయి. అయితే ఇండియా కూటమి నుంచి ఇటీవల వైదొలిగినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ సైతం సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఒప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మద్దతు తెలిపేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ మధ్యాహ్నం మరి కాసేపట్లో కూడా ఈ యొక్క సుదర్శన్ రెడ్డి రాజ్యసభ సెక్రటరీ జనరల్ అయినటువంటి ప్రమోద్ చంద్ర మోడీకి నామినేషన్ పత్రాలను దాఖలు చేయబోతా ఉన్నారు. ఇవాళ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో కూడా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇండియా కూటమిలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాలకు చెందినటువంటి ఎంపీలు, అదేవిధంగా పలువురు పార్టీ పెద్దలు కూడా పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరు కానున్నారు. అయితే ఇప్పటికే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తమిళనాడు వాసి, గతంలో తెలంగాణ గవర్నర్ గా పనిచేసినటువంటి వ్యక్తి సిపి రాధాకృష్ణన్ నిన్న ఉదయం 11:20 నామినేషన్ దాఖలు చేశారు. ఆ కార్యక్రమంలో ప్రధాని మోదీ సైతం పాల్గొన్నారు. అయితే ఓవరాల్ గా అటు ఈ ఇరువురు ఉపరాష్ట్రపతి అభ్యర్థులు కూడా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు కావడం కూడా విశేషంగా ఉంది. మరోవైపు కీలకమైనటువంటి ఈ యొక్క ఎన్నికలు ఏకగ్రీవం చేయాలనేది బీజేపీ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్డీఏ కూటమి సభ్యులతో పాటు గానీ వివిధ రాజకీయ పక్షాలు, ఎన్డీఏ కూటమిలో లేని రాజకీయ పక్షాలకు కూడా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అటు ఏకగ్రీవంగా సిపి రాధాకృష్ణన్ ఎన్నుకునేందుకు అందరూ సహకరించాలి, మద్దతు ఇవ్వాలనేటటువంటి పిలుపును కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే అటు తెలుగు రాష్ట్రాల నుంచి ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు చేసిన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి రాజ్యసభ, లోక్సభ సభ్యులైనటువంటి 60 మందికి కూడా ఏకగ్రీవంగా అటు తెలుగు ప్రైడ్ ను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి సమయం వచ్చింది కాబట్టి పూర్తి స్థాయిలో సుదర్శన్ రెడ్డికి పార్టీలకు అతీతంగా కూడా మద్దతు తెలిపి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి, ఉపరాష్ట్రపతి పదవి చేపట్టేటటువంటి అవకాశం వస్తుంది కాబట్టి పార్టీలకు అతీతంగా కూడా తెలుగు ప్రైడ్ ను కాపాడుకునేందుకు సుదర్శన్ రెడ్డికి అన్ని రాజకీయ పక్షాల నేతలు కూడా సహకరించి మద్దతు ఇవ్వాలనేటటువంటిది కూడా కోరడం జరిగింది, అప్పీల్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా భవిష్యత్తులో ఇండియా కూటమి నేతలు ఇచ్చేటటువంటి డైరెక్షన్ లో భాగంగా వివిధ తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాలను కలవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఇవాళ సుదర్శన్ రెడ్డి దాఖలు చేసేటటువంటి నామినేషన్ కార్యక్రమంలో కూడా ఏఐసిసి అగ్రనేతలతో పాటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి వివిధ ముఖ్యమైనటువంటి రాజకీయ పక్షాలకు చెందినటువంటి ఎంపీలు సైతం వాళ్ళ రాజ్యసభలోని
సెక్రటరీ జనరల్ కార్యాలయంలో కూడా నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. ఆ కార్యక్రమంలో కూడా ఈ ఇండియా కూటమికి చెందినటువంటి నేతలు పార్టిసిపేట్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ రాజు.